దమ్ముంటే ఏ పార్టీలైనా ఏ లీడర్ అయినా కళాకారులు లేకుండా ఓ మీటింగ్ పెట్టమనుండ్రి చూద్దాని. మనోళ్ళు మైకులు నడుపుతుంటే అచ్చినోళ్ళు తువ్వాలు దులిపి లేచిపోవుడు గ్యారంటీ. అదే ఆటపాటలు ఉన్నాయనుకో గంటేంది ఓ పొంటైనా ఊకుంటారు అల్కగా. సప్పట్లు అవసరమైతే లేచి డాన్స్ గిట్లా చేస్తారు. అది పాటకున్న పవర్. మళ్ళా పచ్చదనం పెంచాలే, గుట్టలు పుట్టలు కాపాడుకోవాలి అని రవీంద్ర భారతిల కవులు కళాకారులతోని మీటింగ్ పెట్టింది గవర్నమెంట్. అంటే మనోళ్ళు మంచి మంచి పాటలు రాసి పబ్లిక్ కు ఎరక చేయాలన్నట్టు. అదే ఇలాంటి బాటిల్ తెచ్చుకుంటే నేను పారేస్తానా? దీన్ని పారేయను. ఇది తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త. తినేటప్పుడు ఏం చేస్తున్నాం? డిన్నర్ లో కింద ప్లేటు పచ్చగా ఉంటుంది, దానిపైన ప్లాస్టిక్ వేస్తాడు. వేడి అన్నం దాంట్లో పడంగానే ప్లాస్టిక్ కరిగిపోయి నీకు క్యాన్సర్ వస్తుంది. తాగేటప్పుడు ఇలాంటి స్టీల్ బాటిల్ వాడండి. తినేటప్పుడు మీరు ఎక్కడికి పోయినా గానీ ఇలాంటి ప్లేట్ తీసుకొని వెళ్ళండి. తెలంగాణ అంటే అద్భుతమైన గుట్టలు ఉండేవి, గుట్టలు మొత్తం సర్వనాశనం చేశాడు కేసీఆర్. సర్కార్ పథకాల ప్రచారం, మన పండుగలు పబ్బాల గొప్పతనం సాటింపేస్తానికి తెలంగాణ సాంస్కృతిక సారథిని 10 ఏళ్ల కిందట పెడితే మొన్నటిదాకా రసమై సారే పెబ్బుండే. ఈ గవర్నమెంట్ వచ్చినాక గద్దరన్న బిడ్డే వెన్నెలక్కకి ఇచ్చిండ్రు సంఘాన్ని నడిపే జిమ్మెదారి. అయితే గిన్ల 500 చిల్లర మందే ఉంటే ఇంకింత మందిని తీసుకోవాలని ఎప్పటికెంచో లొల్లి నడుస్తున్నా ఎవ్వరు పట్టించుకోలే. ఇయాల గిట్ల గదే అడిగిండ్రు కిందున్న కళాకారులు. 10 సంవత్సరాలు ఎవడన్నా మాట్లాడినా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మీరు ఇట్లా మొత్తుకోగలిగిరా? రవీంద్ర భారతికి రాగలిగిరా? చెప్పండి. మంత్రి జూపల్లి సార్ లేచి చాలా మందికి ఛాన్స్ ఇస్తామని మాట ఇచ్చిండు. వేల మందికి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పిన. కమిటీ వేస్తాను, ఏం చేయాలి, ఎట్లా చేద్దాం, మొత్తం ఎదురుగా పెడతాం, చర్చ పెడదాం. అప్పట్లో 24,000 జీతం ఉంటే వీళ్ళు వచ్చినాక 31,000కు పెంచి పెండింగ్లు ఉన్నాయి సుత వేసేసిండ్రట. మరిగా కొత్తగా ఎందరు కళాకారులను తీసుకుంటారో గాని మున్పు లెక్క పార్టీ కోసం కాకుండా పబ్లిక్ కోసం పాడితే బాగుంటది. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే, చిగురాకుల ముద్దాడే.